అఖిల్ స్కూల్లో ఫన్ ఫెస్ట్ ఫేర్వెల్ పార్టీ ఉందన్నమాట. అఖిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అది కూడా 2 పార్ట్‌లకి. సో, నేనైతే ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నానంటే మాటల్లో చెప్పలేను ఆ పదాలు. ఎలా కూడబలుక్కొని వివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలన్నది కూడా నాకు తెలియదు. అంత హ్యాపీగా ఉన్నాను. ఇంకొకటి, మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు బస్ స్టాండ్‌లో మీట్ అయ్యారు. సుమలత గారు. సో, చాలా హ్యాపీగా అనిపించింది తను మాట్లాడిన విధానం గానీ ఏదైనా. అనే కాదనమాట. ఇంకా చాలా మందిని ఆ ఫన్ ఫెస్ట్‌లో నేను మీట్ అవ్వటం అయితే జరిగింది. ఇక్కడొచ్చేసి మా వారికి, నాకు యుద్ధం ఏంటంటే, వాచి బండి మీద వచ్చేటప్పుడు లింక్ ఊడిపోయి కింద పడిపోయింది. అది నా తప్పన్నట్టు ఫుల్‌గా తిట్టారు. సో, ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసేటప్పుడు ఆయనకు అర్థమైంది. అది నా తప్పు గాదు, లూజ్ అయిపోయింది పిన్ను అనేసి. ఇప్పుడు సారీ చెప్పమంటే నేను చెప్పను, ముందే చూసుకోవాలి నువ్వు అని అంటున్నారనమాట. అది మా ఇద్దరి డిస్కషను. అండ్ సంయుకు చెప్తారంట, మమ్మీయే ఇరక్కొట్టేసింది ఆ పిన్ను కూడా అనేసి. అయితే నేను అంటున్నాను, మన సబ్స్క్రైబర్‌కి ఆల్రెడీ నేను చెప్పాను. సో, తనైనా కామెంట్ చేస్తారు నా కోసం, నువ్వేం కంగారు పడకు అనేసి. అదనమాట అక్కడ మా మీటింగ్ అయితే. ఇక మేమైతే ఖమ్మం ఫస్ట్ ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కాసేపు మాట్లాడేసి వదినతో, అంకుల్‌తో, ఆంటీతో, అన్నయ్యతో. సో, మేమైతే గనక భోజనం చేసినాం. భోజనం చేసి ఆంటీతో అయితే హెయిర్ స్టైల్ సెట్ చేయించుకున్నాను. ఆంటీ చాలా బాగా ఏస్తారు. ముకుంద జ్యువెలరీ స్టోర్‌కి నేను వెళ్ళినప్పుడు కూడా ఆంటీ కొన్నిసార్లు నాకు ఏసి పంపించటం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. అండ్ మేమైతే హరిత గార్డెన్స్‌కి అయితే వచ్చాం. ఇక్కడే అఖిల్ వాళ్ళ ఫన్ ఫెస్ట్ అయితే జరిగేటిది. ఇక్కడ చూసారా యెల్లో కలరు అండ్ తర్వాత వచ్చేసి రెడ్ కలరు 100 వారాల చెట్టు ఉందండి. సో, అదే మా వారికి చూపిస్తున్నాను. పింకు, రెడ్డు అంటే కామన్ గదా! యెల్లో గూడా ఉంది చూడు అనేసి. వైట్ గూడా నేను చూసాను. బట్ యెల్లో నేను చూడలే. అదే చూపిస్తున్నాననమాట. ఇక హాల్‌లోకైతే వచ్చాము. ఇది చాలా పెద్దగా ఉందనమాట ఫంక్షన్ హాల్ అయితే. బట్ ఎంత వరకి అంటే ఇక్కడ, అక్కడనా లేపోతే అక్కడి వరకేనా అన్నదైతే ఐడియా లేదు. మార్నింగ్ కొంతమందికైతే పెట్టేశారు. ఆల్రెడీ ఫంక్షన్ జరిగింది స్కూల్ పిల్లలకే. అండ్ నెక్స్ట్ డే గూడా ఉందనమాట. ఈరోజైతే హాస్టల్ పిల్లలకి ఇంకొంతమందికి కలిపైతే ఈ ఫంక్షన్ అరేంజ్ చేశారు. ఇప్పుడు అఖిల్ 8థ్ క్లాస్. కొంతమంది అడుగుతూ ఉంటారు, అఖిల్ ఏ క్లాస్ అక్క? ఏ క్లాస్ అనేసి. అఖిల్ ప్రజెంట్ 8థ్ క్లాస్ అనమాట చదివేడిది. ఇక ఇక్కడైతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా చేస్తారట్టుంది. వాష్‌రూమ్స్ అని, తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకోవటానికి అనేసి. సో, సిట్టింగు అవి టెంట్లు అవన్నీ ఉన్నాయి. మేబీ నేనిప్పుడు చూడటం కాబట్టి మీకు వివరంగా చెప్తున్నాను. ఎలా ఉంది, ఏంటి, మొత్తం గూడా ఈ ఫంక్షన్ హాలు అన్నది అనేసి. చాలా బాగుంది. పిక్స్ దిగటానికి కూడా మస్తుందనమాట. ఇక అఖిల్ చూసారా మమ్మల్ని చూడటంతోనే వ్యాన్ దిగి వాళ్ళ ఫ్రెండ్స్‌ని తోసేసుకుంటూ వస్తున్నాడు. సో, అంత లగేజ్‌తో ఎందుకురా ఉరుకులు పెట్టుకుంటూ వస్తున్నావు అనేసి అయితే చెప్తున్నాననమాట. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ డ్యాడీతో అయితే చెప్తున్నాడనమాట. ఎంత కట్టాము, ఏంటి అండ్ ఇవన్నీ టాపిక్‌లు అయితే రన్ అవుతుంది. నాకు తెలిసి 8, 9థ్‌కి అయితే పెట్టారట్టుంది. మార్నింగ్ 10, 9థ్‌కి ఏదో అయితే ఉందండి. అంత డీటెయిల్‌గా అర్థం కాలే. నాకు నిజం చెప్పాలంటే అఖిల్ డాన్స్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఎక్కువైపోయి నిజంగా నా ఫేస్‌లో మీరు చూడొచ్చు అక్కడికెళ్ళిన కాడ్నుంచి. ఎందుకంటే నార్మల్‌గా ఫంక్షన్స్ అన్నప్పుడు కూడా అఖిల్ నువ్వు వాళ్ళు డాన్స్ చేస్తున్నారు కదరా! నువ్వు కూడా ఎళ్లి ఎయొచ్చుగా అన్నయ్యలతో పాటు, లేకపోతే తమ్ముడోళ్ళేస్తున్నారు చూడు నువ్వెళ్లి ఎయొచ్చుగా అన్నప్పుడు, అసలు ఆ సౌండ్ బాక్స్ కాడ నుంచి కదలని పర్సను సార్ వాళ్ళు చెప్పారనేసి లాస్ట్ 3, 4 డేస్‌లో నేర్చుకొనేస్తున్నాడంటే మామూలుగా అనిపించలే నాకైతే. నిజంగా అసలు అది ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేనండి. అది ఫీల్ అయితేనే తెలుస్తది. చిన్నదైనా, పెద్దదైనా మన పిల్లలు ఏదైనా ట్రై చేస్తున్నారన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. చాలా మంది పిల్లలు భలే భలే చేశారు. సో, మనకంటే టైమే పారు అనుకున్నాననమాట. ఎంత బాగా క్యూట్‌గా డాన్స్ చేస్తున్నారో.
అండ్ డాన్స్ మాస్టర్‌ది గూడా ఖమ్మమేనంట. సంజయ్ గారో ఏమో ఫోను నంబర్ ఉంది. షార్ట్ వీడియోలో పెడతానండి. చాలా బాగా నేర్పించారు గూడా నిజంగా. అఖిలు బేసిక్స్ గూడా తెలియనోడు ఆ మాత్రం 2 సాంగ్స్‌కేసాడంటే మామూలుగా అనిపించలేదు. ఇక్కడ అఖిల్‌ని మీరు జూడొచ్చనమాట. సో, అఖిల్ అండ్ వాళ్ళకి డాల్ డాన్స్ అనమాట. అఖిల్ అయితే లేడీ గెటప్. అలా అనేసి కంప్లీట్‌గా హెయిర్ స్టైల్ అవి నేను గూడా అలాగే అనుకున్నాను. సో, అందుకని మీరు ముందుగానే తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాననమాట. లేడీ గెటప్ అనంగానే నేను హెయిర్ స్టైల్ సెట్ జేస్తారు అవి అనుకున్నాను. బట్ కాదు. డాల్ గెటప్ అనమాట. సో, నిజంగా మీరు ఫస్ట్ నమ్మరు. ఇవన్నీ కట్టినప్పుడు పర్సనల్‌గా నేననుకున్నాను. ఏంటి ఇదంతా వర్కౌట్ అయ్యిద్దా? వీడికి సెట్ అయ్యిద్దా? అసలు వెయ్యగలుగుతాడా? వీళ్ళు ఇదేంటి ఎంచుకున్నారు? కొంచెం మంచి సాంగ్స్ పెట్టొచ్చు గదా! సీరియస్‌గా చెప్తున్నానండి. ఇలాంటి పర్సనల్ ఫీలింగే నాకొచ్చింది. నిజంగా స్టేజ్ మీద అబ్బా! నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మీకు ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అవంతా మనసులో ఎంత సంతోషం అంటే, కొంతమంది నేను ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు. నేను కాదని గూడా అనను. కానీ మీకు మీరు ఏదైనా విన్ అయినప్పుడు ఆ ప్రౌడ్ ఫీలింగ్ మీకు మీకు ఉంటది. సో, పక్కనోళ్ళకి ఉండాలంటే అంత ఉండదు. ఇప్పుడు నా పిల్లోడు ఏస్తాడు కాబట్టి నాకు ఆ ఫీల్ ఉంటది. మీకు ఉండాలని రూల్ లేదు. కానీ ఒక తల్లి మనసుని అర్థం చేసుకోకపోయినా పర్లేదు గానీ, ఈ మీ బ్రెయిన్‌లోకి ఓవర్ థింకింగ్ అయితే చేయకండి. సో, అదైతే నేను కోరుకుంటున్నా. ఇక మాస్టర్ ఏం చేశారంటే ఐస్ అండ్ నోస్ ఇవన్నీ మగవాళ్ళ గెటప్ లెక్క డాలేసేటోళ్ళకైతేనేమో మీసాలున్నాయి. ఆడవాళ్ళ గెటప్ డాలేసేటోళ్ళకేమో ఓన్లీ ముక్కు పుడక పెట్టారనమాట. ఇక ఇక్కడొచ్చేసి నేను అఖిల్‌కైతే కళ్ళకి వైట్ పెయింట్ అండ్ ఆ కనుగుడ్డుకి బ్లాక్ పెయింట్, లిప్స్‌కొచ్చేసి రెడ్ కలర్. ఇక అందరికి పిల్లలు ఎవరెవరైతే ఈ గెటప్‌లో ఏసున్నారో అందరికి నేనే వేషినా అనమాట. మాస్టర్ చెప్పారు. "ఇది మీరు కొంచెం ఎయగలరా" అనేసి. ఎందుకంటే పిల్లలు కొంచెం లేటొచ్చారు. సో, ఆయనకు గూడా టైం ఎక్కువలే. ఇక నేను చూడనీకెళ్ళేసరికి "మీరేస్తారా సిస్టర్" అంటే ఓకే డన్. మనకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఆటిల్లో అనేసి సో, నేను వేశాను. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, అంతమంది పిల్లలకేస్తుంటే మనకి ఆలు, ఈళ్ళు తప్ప ఏవి రావు గదా! ఇలాంటివి. కానీ ఇంకొంచెం బెటర్‌గా ఫీలయ్యాను నేనైతే. సో, ఇక ఇక్కడైతే అఖిల్‌కైతే కంప్లీట్‌గా వేసేసాను. అండ్ పిల్లలందరికీ కూడా వేసేసరికి ఇంక నాకేమనిపిస్తుందంటే, ఇక ఇంతేనా? ఇట్లేనా వెళ్ళేది, ఏసేటిది అనేసే ఫీలింగుంది మనసులో. అంటే ఏదో హ్యాపీనెస్ అఖిల్ వేస్తున్నాడన్న ఫీలింగ్ అంటే, ఇది సెట్ అవుతదా వీళ్ళకి? ఎలా ఇది చేస్తారు? ఏంటి అనేసి. కానీ మీరు నమ్ముతారా? ఫైనల్ లుక్ ఉందండి అసలక. వేస్తుంటే వీళ్ళ స్టెప్స్ మామూలుగా లేదనమాట. ఇక కనుగుడ్లకి బ్లాక్ కలర్ గూడా వేసిన తర్వాత వేరే పెర్ఫార్మెన్స్ నడుస్తుంది లోపల. భక్త ప్రహ్లాదుడు అండ్ నరసింహస్వామిదనమాట. నేనెళ్ళలే. పిల్లలకేసుకుంటా, అఖిల్‌ని చూసుకుంటూ ఈడున్నా. మా వారేమో అక్కడికి వెళ్ళినారులే గానీ, బట్ చిన్న క్లిప్పే తీశారు. అది ఆయన ఫోన్‌లో ఉందనమాట. చిన్న క్లిప్పే, పెద్ద క్లిప్ గాదు. బట్ అక్కడికొచ్చిన తర్వాత పిల్లలు ఆళ్ళందరూ మాస్టర్ గారు, "సిస్టర్ మీరు చూసారా? మీరు చూసారండి బాగేశారు." అది ఇది అని చెప్తుంటే నిజం చెప్తున్నా అండి. మనకెప్పుడైనా ఎగ్జామ్ రాయటానికెళ్ళినప్పుడు, ఆ క్వెషన్ పేపర్ మనం చదివినట్టు వచ్చిందనుకోండి, మనం మంచిగా అటెంప్ట్ చేసి ఆన్సర్‌లన్నీ బాగా రాసొస్తే, నేను బా రాసా అని చెప్పుకుంటాం చూసారా? అంటే చిన్న పిల్లోడు లెక్క మాస్టర్ చెప్తుంటే భలేగా అనిపించిందనమాట. సో, ఎవ్వరైనా వాళ్ళ కష్టానికి గుర్తింపు గాని, కష్టానికి మంచి వాల్యూ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! ఆ మాస్టర్ గూడా అలా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు, మా వారికైతే నిజంగా మేము మాట్లాడుకున్నాం గూడా. సో, ఇక ఇక్కడొచ్చేసి హ్యాండ్స్‌కి అలా కర్ర కనిపించకుండా ఉండటం కోసమంట ఇక్కడ గడ్డయితే కడుతున్నారండి. ఇక మొత్తం ఇక్కడ చూడండి మీరు చున్నీనైతే ఇలా పిల్లలకి పైన అంటే గాలాడిద్దండి. పలచగానే ఉన్నాయి. బట్ హ్యాండ్స్ పైకనిపిచ్చి అసలు వీళ్ళకి
ఎంత ఓపిక పిల్లలకి. మినిమమ్ 6 మినిట్స్ డాన్స్ పట్టింది. వెళ్ళటానికి ఒక 2 మినిట్స్ లోపలికి, అంటే వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు దిగి రావాలి. వీళ్ళకి 8 మినిట్స్ టు 10 మినిట్స్ వాళ్ళు అలాగే ఉన్నారు తెలుసా! అదే చేతులు గట్ల పెట్టుకొని నేను 10 మినిట్స్ అటు ఇటు అనకుండా ఉండాలంటే చేతులు నొప్పొస్తాయి. నిజం చెప్తున్నా. చాలా మందికి అట్లే 10 మినిట్స్ పట్టుకొని ఉండాలంటే పైకి చేతులు ఏదైనా చాలా ఇదిగా అనిపిస్తది గదా! కానీ పిల్లలసలెంత బాగా ఉన్నారో, ఇక మాస్టర్ అఖిల్‌కి గూడా కడుతున్నారనమాట. ఇది ఫస్ట్ మాకు కట్టటం రాక మేము ఇలాగా, అలాగా అనుకున్నాం మాస్టరొచ్చేసరికి. బట్ అలా కాదండి, నేను కడతానులేండి అనేసి మాస్టరయితే కట్టారనమాట. సో, చూస్తున్నారు గదా! ఇలా డాల్ లెక్క రెడీ జేసేశారు. అండ్ అఖిల్‌కి నేనడుగుతున్నాను, "నీకు గాలి వస్తుందా నాన్న" అంటే, "బానే ఉంది, ఫ్రీగానే మమ్మీ మాట్లాడడానికి గూడా" అనేసయితే చెప్పాడు తర్వాత. సో, పిల్లలందరిని ఇలా వరుసగా సారీ నిల్చోబెట్టారు కాదు, నిల్చోబెట్టారు. ఇక మాస్టరు లాస్ట్ మూమెంట్‌లో ఈ బాబున్నాడా భక్త ప్రహ్లాదు సారీ భక్త ప్ల ప్రహ్లాద వేషమేసొచ్చాడు. వచ్చిన తర్వాత గబా, గబా, గబా రెడీ చేశారనమాట ఆ బాబుని. సో, అందుకోసమే కర్రైతే ఊడింది. మళ్ళీ మాస్టరయితే కట్టేశారు. ఈ పిల్లలందరినీ లోపలికైతే తీసుకెళ్ళి అటు నుంచి అటు తీసుకెళ్తున్నారు. నేనేంటంటే అక్కడ నేను తగిలి కింద పడిపోతారనేసి మేము ఆ పక్కనే నడుస్తున్నాం, పిల్లల పక్కనే. అయితే ఇంకొక సబ్స్క్రైబర్ అనమాట, ఇక్కడ కనిపిస్తున్నారు కదా డ్రెస్‌లో మన సబ్స్క్రైబరు. ఇంకొక ఇద్దరు ముగ్గురైతే నన్ను మీట్ అయ్యారు. అండ్ టీచర్స్ కూడా కొంతమంది గుర్తుపెట్టారు. పిల్లలు కూడా వాళ్ళ మదర్స్ చూస్తారంట. సో, చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా! ఒక 10-15 మెంబర్స్‌ని మన సబ్స్క్రైబర్స్‌ని ఒక ప్లేస్‌లో నేను కనుక్కున్నాను అనేసి. అంతకుముందు అఖిల్ వాళ్ళ స్కూల్‌కెళ్ళినప్పుడు గూడా పిల్లలొచ్చి మా మదర్ మీ వీడియోస్ చూస్తారు ఆంటీ అనేసి మాట్లాడిచ్చారు. ఒక 10-15 మెంబర్స్. అప్పుడు గూడా భలేగా అనిపిచ్చింది. సో, ఇక ఇక్కడైతే నడుచుకుంటూ ఎళ్తున్నారు. ప్లీజ్ అఖిల్‌కి గాని, పిల్లలకి గాని దిష్టి పెట్టకండి. అంటే ఇలా ఇంత లావున్నాడు, ఇంత సన్నగున్నాడు ఇట్లా అనుకోకండి. సో, వాళ్ళకొక ఏజొచ్చిన తర్వాత వాళ్ళే సెట్ అయిపోతారు. సంయుక్త విషయంలో గూడా నేను ఇది బాగా ఫేస్ చేసున్నాను. సంయుక్త ఒక 2, 3 మంత్స్ బ్యాక్ సారీ 2, 3 ఇయర్స్ బ్యాక్ సన్నగా ఉండేడిది. అప్పుడు గూడా పిల్ల సన్నగా ఉంది, తిండి పెట్టు, నీ యూట్యూబ్ చాలా మంది అలా నెగెటివ్‌గా కామెంట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు "అక్క మీరు ఏం యూజ్ చేశారు? సంయు చక్కగా ఉంది" అది ఇది అంటున్నారు. ఒక ఏజ్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ అన్నది ఇదవుతూ ఉంటదండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరి బాడీస్ ఒకలాగా ఉండరు. కొంతమంది ఎండిపోయినోళ్ళ లెక్క ఉంటారు. సో, ఒక ఏజ్ వస్తున్నప్పుడు వాళ్ళ బాడీ అన్నది ఇదవుతదనమాట. ఇక అఖిలేమో లాస్ట్‌లో అన్నారు గదా! సో, అంటే ఎందుకంటే 4 డేసే వాడు నేర్చుకుంది. అది వాడు గూడా ఏంటంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ పెట్టలే. కానీ సార్ ఎటు తిరిగి నిన్ను దీంట్లో పెట్టాలి అన్నట్లుగా ఇది జేసేసరికి సో, కొంచెం నేను బ్యాక్ ఉంటాను అన్నట్లుగా వీడనటం, సార్ గూడా బ్యాక్ ఉండు, ఓకే డన్ అన్నారు. బట్ స్టిల్ వీడు కొంచెం ఫ్రంట్‌కి గూడా చాలా సార్లు వచ్చాడు. నాకేమో బ్యాక్ అంటే నా పర్సనల్ ఫీలింగు, కొంతమంది పిల్లలు కవర్ చేసేస్తూ ఉంటారు గదా! అంటే డాన్స్ మూవ్‌మెంట్‌లు బట్టి ఎనకాల ఏ డాన్స్ ఏసినా అర్థం గాకుండా అట్లా అయిపోద్దనుకున్నా. బట్ మీరు నమ్మరు, ఎంత బాగా వేశాడు. ఇదిగోండి వస్తున్నాడు చూసాడా? ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళల్లో అఖిల్ అస్సలు నిజంగా వాడి డాన్స్ చూస్తుంటే నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఇంత బాగా ఏస్తాడా అని. నా ఫేస్‌ని మీరు ఆ క్షణం చూడాలి. అసలా 1000 కాంతులతో ఎలిగిపోయిందనమాట. సో, ఈ వీడియో నేను ఉంచుతాను. అంటే కంప్లీట్‌గా వాడు వేసిన స్టెప్స్, ఎందుకంటే నాకు మెమరీస్‌గా ఉంటాయి. మీకు చూడటం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆ వీడియోని కొంచెం స్కిప్ చేసైతే చూడండి, సెకండ్ డాన్స్ గూడా. కానీ బట్ స్టిల్ చెప్తున్నాను గదా! వాడు తర్వాత వీళ్ళు పెద్దయ్యే కొద్దీ మెమరీస్ లెక్క గూడా ఉంటాయి గదా! అందుకోసమే నేను కంప్లీట్ వీడియో అయితే ఉంచాలి అనుకుంటున్నాననమాట. నిజం చెప్తున్నా, నా ఛానల్ చూసే నా రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్‌లో గానీ వాళ్ళ ఫంక్షన్స్‌కి నేనెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ స్టిల్ ఇప్పటికి కొంతమంది చూసేటోళ్ళు ఉన్నారనమాట. అంతకుముందు నేనెలా ఉండేదాన్ని, ఏంటి అన్న ఫీలింగ్‌తో అలా పర్సనల్‌గా చెప్పినోళ్ళు నాకు ముగ్గురున్నారండి. "పరు నువ్వు అప్పుడు వీడియో తీయటం వల్ల ఆ వీడియో అన్నది ఇప్పుడు మా పిల్లల్ని మేము వీడియోస్‌లో చూసుకుంటున్నప్పుడు నా శారీ ఏదైనా ఇప్పుడు మేము ఫోటోలు దిగినాం, వీడియోస్ తీసుకున్నాం. బట్ డైలీ చూసుకోలేం. కానీ నీ వీడియో పెట్టుకొని చూసుకుంటే నిన్ను కట్ చేస్తున్నామే. అంటే నువ్వు ఇంట్రడక్షన్ ఇచ్చే స్టార్టింగ్ నువ్వు బయలుదేరే కట్ చేసుకొని మేము తర్వాత నుంచి చూసుకుంటున్నాము. పర్సనల్‌గా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో" అనేసి వాళ్ళు చెప్తుంటే నిజం చెప్తున్నానండి. మెమరీస్ అండి. యూట్యూబ్ అంటే ఏదో డబ్బు ఇది అని కొంతమంది ఫీలింగ్ గానీ,
సో ఎవరి కష్టం వాళ్ళు పడకుండా అయితే ఒక వీడియో పెట్టినప్పుడే మనం పై స్థాయికి వెళ్ళిపోము. రియాలిటీ ఏంటంటే నేను 1.5 ఇయర్ 1 ఇయర్ కష్టపడితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీడియోస్ ఏమైనా జనాల్లోకి వెళ్తున్నాయి కానీ సో వేరే వాళ్ళ కంటెంట్ ద్వారా నేను గ్రో అయ్యాను అనుకో, అది ఎక్కువ రోజులు ఉండదు. ఆ వేరే వాళ్ళ కంటెంట్ ద్వారా గ్రో అయినా మళ్ళీ వేరే వాళ్ళ నుంచి నేను దూరంగా వచ్చినప్పుడు ఆ గ్రోనెస్ తగ్గిపోద్ది. అట్లా సో వాళ్ళు పర్సనల్‌గా ఇది చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీ వీడియోస్‌లో మేము అప్పుడు ఇవి పెట్టుకొని చూసుకుంటున్నాం. మా మా వీడియోస్ మా ఫంక్షన్ అవి ఇవి అనేసి. సో అలా మాకు కూడా అఖిల్‌ది చక్కగా వీడియో అన్నది ఇప్పుడు మనకేంటంటే మెమరీ ఫుల్ అయిపోయిందని కొన్ని డిలీట్ చేసేస్తాం. ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ. బట్ స్టిల్ యూట్యూబ్‌లో ఇలా సేవ్ చేసుకొని ఉంటే గనక చక్కగా మనకి చూసుకోవాలి అనుకున్నప్పుడు హ్యాపీగా చూసుకోగలుగుతాం. అవి గూడా మెమరీసే గదండీ! సో మీరేమంటారు? ఖచ్చితంగా లైక్ జేయండండి. లైక్ జేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నా వీడియోస్ కూడా. అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి చెయ్యని వాళ్ళెవరైనా ఉంటే. డాన్స్ ఎలా అనిపిస్తుంది అఖిల్‌ని? హ్యాపీగా అనిపిస్తుందా మీకు కూడా? సో ఎందుకంటే నాకు తెలిసి బుట్టబొమ్మ, పార్వతి తెలుగు వ్లాగ్స్, పార్వతి విలేజ్ ట్రెడిషన్ ఈ 7-8 ఇయర్స్‌లో చాలా మంది అఖిల్‌ని, సంయుక్తను ఓన్ బిడ్డల లెక్క ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారనమాట. సో అలాంటోళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు గ్రో అవ్వకుంటే ఇలా డాన్స్ చేయటం గాని, మొన్న సంయుకి సైన్స్ ప్రాజెక్ట్ జరిగినప్పుడు నేనెళ్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే కొంతమంది ఇన్‌స్టా‌లోకొచ్చి పార్వతి సంయుక్త అప్పుడు ఎదిగిపోయింది. అసలు ఇంగ్లీష్ ఏంటి గట్ల మాట్లాడుతుంది అని పెడుతుంటే ఓకే. మనమే కాదు. మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్లా ఫీల్ అయ్యి, అభిమానించి, బ్లెస్ చేసేవాళ్ళున్నారు అన్న ఫీలింగ్ గూడా వచ్చేస్తుందండి. సో, చూసారు గదా డాన్సు. అసలు నిజంగా నేను అఖిలు ఎక్కడో మిడిల్‌లో ఉండిపోతాడేమో అదే సారీ ఎనకుంటాడని కనపడాడనుకున్నాను. బట్ చాలా బాగా కనిపించాడు. వీడియోస్ గూడా మస్తు. ఇక్కడైతే వాళ్ళ సార్‌లు వాళ్ళు ఉంటారు గదండీ! సో, అక్కడ ఫోటోస్ దిగుతున్నప్పుడు నాకు పర్సనల్‌గా ఫీలింగ్ అనిపించింది. అర్రే! వాళ్ళకి ఆ మాస్కులు తీసేయొచ్చు గదా! ఇప్పుడు ఈ ఫోటో తీసి పెట్టినంత మాత్రాన వాళ్ళ ఫేసులు కనపడవు. వాళ్ళ కష్టం కనపడదుగా అనేసి అనిపించింది. బట్ సార్‌లు వాళ్ళన్నారు. ఫేస్ గూడా తీసేయండి. చక్కగా వాళ్ళని గూడా ఫోటో తీయండనేసి అప్పుడు అది కట్టిందంతా గూడా ఓపెన్ చేశారనమాట. అసలుకా ఫోటోలు దిగారు పిల్లలు. చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు నిజం చెప్పాలంటే సెకండ్ డాన్స్ గూడా అఖిల్ మస్తేసాడనమాట. వాడంత ఇంప్రూవ్‌గా ఏస్తాడు. అంటే ఆ బిట్లు బిట్లు గుర్తుంచుకుంటాడు ఇది అన్న ఫీలింగ్ అసలు నాకు ఇప్పటికి మీకు ఒక సాంగ్ గురించి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేశానో, సెకండ్ సాంగ్ గురించి కూడా అంతే. అసలు ఇప్పటికే అట్లా ఇదయింది. నేనిక్కడొచ్చేసి అఖిల్ రా నేను ఇప్పదీస్తాను అంటుంటే, ఆడికి అర్థం కావట్లే. అందరూ ఇప్పదీయట్లేదేమో అనుకుంటున్నాడు. బట్ ఎనకమాల ఒక బాబొచ్చేసి ఇప్పేసాడనమాట. హమ్మయ్య! ఇప్పుడు నిజం చెప్తున్నా ఎంత చెమటలు పోసాయంటే వీళ్ళకి, ఫుల్లు చెమటలు పోసాయి ఆ డాన్స్ చేసేసరికి. నేను అఖిల్‌కి చెప్తున్నా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నానా నీకు గూడా స్టెప్పులొస్తాయి మంచిగా అనేసనమాట. అయినా ఆ మాత్రం చేశాడు 4 డేస్‌లో నేర్చుకొని అంటే గ్రేటేనండి. నేను గ్రేట్‌గా ఫీల్ అయ్యి మా అబ్బాయినైతే అప్రిషియేట్ చేస్తాననమాట. అండ్ తర్వాత ఆ గెటప్‌లు మనం ఫస్ట్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది డాన్స్ ఏసినప్పుడు మీకు గూడా ఫీలింగ్ వచ్చుండిద్ది గదా! అరే! ఎట్టుందేంది అనుకున్నది అలా భలే చేశారు. భలేగా సెట్ చేశారు డాల్స్ లెక్క అనేసి. సో, నాకు గూడా పర్సనల్‌గా గట్లే అనిపించిందనమాట. ఇక చున్నీలు అవైతే ముందుకేసుకొని పిల్లలు అట్లా కూర్చొని ఫోటోస్ అయితే దిగారండి. ఇక అఖిల్‌ని మనం కొన్ని సార్లు గుర్తు చేయాలి. "నువ్వు నవ్వట్లేదురా సీరియస్‌గా ఉన్నావు. ఒకసారి నవ్వు" అనేసి. సో, నవ్వితే బావుంటాడు. కానీ ఎక్కువ పర్సెంట్ మరి నవ్వితే సార్లు రేపు బాగా నవ్వుతున్నావురా అనేసి చదవకపోతే కొడతారనో ఏమో గాని, అక్కడైతే ఫ్రీగుండడు. నార్మల్‌గా బయటకొచ్చాక మళ్ళీ అంతా ఫ్రీ. ఇక్కడ నేనొచ్చేసి ఏం చేస్తున్నానంటే వెట్ క్లాత్‌లుంటాయి గదా! నా దగ్గర మేకప్ రిమూవ్‌కి సంబంధించి లిప్‌స్టిక్ అవి రిమూవ్ చేసేయి. ఆ క్లాతులు పెట్టి తుడుస్తున్నాను. అదంతా పెయింట్‌గా అదే సారీ మేకప్పేలే గాని బట్ అంత బాడీకి ఉండటం కరెక్ట్ కాదు అనేసి తుడిచేస్తున్నాను. అండ్ పిల్లలు కొంతమందేంటంటే కడుక్కుంటున్నారనమాట. కడుక్కున్న తర్వాత అదంతా బాడీకి మళ్ళీ ఇదయిపోతుంది. సో, నేను ఇలా క్లీన్ చేస్తున్నాను అఖిల్‌కైతే.
తర్వాత వాళ్ళ డాడీ చెప్పారనమాట, అట్లా కాదు వెళ్ళి వాష్ చేసుకోమని ఒకసారి అనేసి. ఇక నేను ఫేస్ కూడా ఏమైనా ఉందేమో అని వెట్ క్లాత్ వేరే తీసేసి ఫేస్ తుడిచేసాను. ఈ లోపు టీ షర్ట్లు వేసుకుంటే వాళ్ళ సార్ వచ్చేసి పెయింట్ అయితే రాస్తున్నారు హ్యాండ్స్ కి ఫేస్ కి అనమాట. సో ఇక్కడైతే అఖిల్కి కూడా సార్ అయితే రాసేస్తున్నారు హ్యాండ్స్ కి ఫేస్ కి. అండ్ హ్యాండ్స్ వైట్ ఉండాలంట, సారీ ఫింగర్స్ అవన్నీ వైట్ ఉండాలంట, హ్యాండ్స్ నిండా రెడ్ కలర్ రాసుకోవాలంట. అలా అయితే టీ షర్ట్ కి అంటేసింది అఖిల్కి. చాలా ఫీల్ అయ్యాడు, నా టీ షర్ట్ పాడైపోయింది మమ్మీ అని. మేము ట్రై చేసాం ఆ పెయింట్ ఈ పెయింట్ రాసి కలర్ కనపడకుండా ఉండాలి. అందరు పిల్లలకు పడలే, మరి అదేంటో కొంచెం లూజ్ ఉందో ఏమో అఖిల్కి పడిపోయింది. లేకపోతే వాడు వంగోకుండా ఉన్నాడేమో సార్ రాసేటప్పుడు, లేకపోతే వీడే అంటించుకున్నాడో తెలియదు. బట్ ఇంటికి వచ్చాక వాష్ చేస్తే చిన్న 1-2 డాట్స్ తప్ప అంతా కంప్లీట్ గా పోయిందనమాట. ఇక్కడైతే శుద్ధ రాసుకోమని చెప్పారు హ్యాండ్స్ కి, అవే రాస్తున్నారు వైట్ పిల్లలందరూ కూడా. ఇక ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నాను పాయింట్, అక్కడ కూడా ఏదో జరిగిందండి డిస్కషన్. సో ఆ లోపు ఈ బాబుని చూసుకుంటే నేనైతే మర్చిపోయాను. ఈ బాబు ఫస్ట్ లో ఉండేసే బాబు అనమాట. సో తను కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇక అఖిల్కి ఏం కొంచెం అట్లా అంటింది, కొంచెం అట్లా అంటలేదు నాన్న, నువ్వు రాసుకోలే కరెక్ట్ గా అనేసి నేనైతే రాస్తున్నాను అనమాట. వాళ్ళ డాడీ ఏమో అసలు వాళ్ళకంటే ఎక్కువ కంగారు పెట్టేస్తున్నారు అసలు. కానీ 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 వాళ్ళు వెళ్ళిపోతున్నారు అది ఇది అనేసి ఎంత కంగారు పెట్టేస్తున్నారు. కూర్చొని ఉన్నప్పుడేమో నేను వేరే పిల్లోళ్ళు వాళ్ళు డాన్స్ వేస్తుంటే పుసుకుని అఖిల్ రావటం మానేసాడేమో, వెళ్ళు వెళ్ళు పిలుసుకురా అంటేనే ఏం కాదు వేస్తే వేసాడు లేకపోతే లేదులే ఏం కాదులే అని అంటున్నాడు. అది ఏం కాదు అట్లా కాదు వెళ్ళు అంటే అప్పుడు నాకు అర్థమైంది వాడికి గాల్ గెటప్ వేస్తున్నారు లేట్ పట్టింది. ఈ సాంగ్ ఫస్ట్ అనుకున్నామండి మేము యాక్చువల్లీ వేసేది. అఖిల్ చెప్పాడు ఫస్ట్ ఈ సాంగ్ తర్వాత ఆ సాంగ్ అనేసి. సో అసలు 2 సాంగ్స్కి వేస్తారా, ఒక సాంగే ఇద్దా లాస్ట్కి అనుకున్నాం కానీ సో 2 సాంగ్స్కి వేసారు, సూపర్ చేశారు. ఇదిగోండి ఈ సైడ్ అఖిల్ మధ్యలో ఉన్నాడు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట. కొంచెం స్టెప్స్ మరి మేబీ మర్చిపోతానో లేకపోతే కరెక్ట్ గా వేయలేనో ముందు బాబునైతే చూస్తూ ఉన్నాడు. కానీ కొన్ని స్టెప్స్ ఏంటంటే పిల్లలు కొన్ని మర్చిపోయినవి కూడా వాడు గుర్తుంచుకొని ఇచ్చేస్తున్నాడు. నేను అవి బాగా గమనించుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ 10th క్లాస్ పిల్లలు అనుకుంటా వాళ్ళు యాంకరింగ్ అయితే చేశారండి. నాకు అనిపిస్తుంది నేను స్కూల్ అవి చదివేటప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉండొచ్చుగా పార్వతి, ఊరికే స్టేజ్ కింద కుర్చీల్లో కూర్చొని చావటం తప్ప ఒక సాంగ్ డాన్స్ వేయటం, ఒక యాంకరింగ్ ట్రై చేయటం ఏమైనా చేయొచ్చు వచ్చినావు అని. స్టిల్ నిజంగా చెప్తున్నాను, నేను సంయుక్త కానీ అఖిల్కి కానీ నేను ఇదే చెప్తాను, మీరు వెళ్ళండి డాన్స్ మీద పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఏదైనా మీకు మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. అవకాశాలు అన్నవి మిమ్మల్ని పిలిచి ఇవ్వరు. ఇప్పుడు అఖిల్కి నిజంగా పిలిచి ఇచ్చారు. వాస్తవానికి చెప్పాలంటే వేరే బాబు వేయాల్సిందే, ఆ బాబుది కాలు బెనికింది కాబట్టి అఖిల్ వచ్చాడు. బట్ 4-5 days లో నేర్చుకున్నాడు, వేస్తున్నాడు ఓకే. కానీ అవకాశాలన్నీ ప్రతిసారి ఇప్పుడు నేను వెయ్యనన్నా తప్పక వీడిని ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందే నేర్చుకోవాల్సిందే పెట్టారు కాబట్టి ఎంత హ్యాపీగా నేను వీడి డాన్స్ ని చూడగలిగాను, మీకు చూపించగలుగుతున్నాను. మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తుంటే. సో ఈ ధనశ్రీ కూడా ఎట్లా వేసింది మా మామయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట. చక్కగా పిల్లలు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంటే వీళ్ళే ఏం చేయట్లేదు అనుకునేవాడిని, కత్త కుత్త దారిలో పడ్డారు. సో అది ఇది కానీ వాళ్ళ చెల్లంత కాదు, ఇంకా మీరు చెల్లి లెక్క ఇది చేయాలి అంటే ధనశ్రీకి కొంచెం శ్రీమాయికి వీళ్ళిద్దరికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ ధనశ్రీ బాగా ఇంట్రెస్ట్ ఇంకా ఇది చేసిద్ది అనమాట డాన్స్ స్టెప్పులు కానీ ఏవైనా. సో అది మా అయ్యగారు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ప్రతిసారి ధనశ్రీ శ్రీమయి వీడియోస్ పెడుతూ ఉంటే మా మరిది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. బట్ వీళ్ళు కూడా చేస్తుంటే ఇంకా హ్యాపీ అనమాట. సో ఇక్కడ స్టెప్పులు చూడండి, కొన్ని వాళ్ళు స్లోగా వేసాయి కూడా వీళ్ళు కరెక్ట్ టయానికి వేయటం చేయటం. నా బాధ ఏంటంటే సాంగ్స్ పెట్టలేకపోతున్నా, వాళ్ళు వేసే పాటలకి సంబంధించి. వీలైతే షార్ట్లో నేను షేర్ చేసుకుంటా, ఎందుకంటే ఇక్కడ లాంగ్ వీడియోలో పెట్టాను అనుకోండి ఖచ్చితంగా నాకు కాపీ రైట్ పడిద్ది, అందుకోసమని పెట్టలేను అనమాట. షార్ట్ వీడియోస్కి అయితే కొంచెం పెట్టినా కాపీ రైట్ పడ్డా ప్రాబ్లం లేదు. లాంగ్ వీడియోస్ కొంచెం వ్యూస్ వచ్చాయనుకోండి డబ్బులు కూడా వస్తాయి. అదే సాంగ్స్ పెట్టాను అనుకోండి
డబ్బులు అండ్ ఛానల్ మీద ఇంపాక్ట్ కూడా ఎక్కువైపోద్ది అనమాట. సో అందుకోసం అనేసి ఇక అఖిల్ ఇక్కడ చెప్తున్నాడు, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అంట. అదేంట్రా వాడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకు, వాడికి గుర్తులేదా అంటే, అట్లా కాదు కొద్దిగా జరగమన్నానులే అని చెప్తున్నాడు. సో పాట చూసారు కదా, కానీ ఇంకొంచెం యాక్టివ్గా అయ్యారా అంటే ఏదో యాక్టివ్నెస్ అంతా నాది మింగేశారు అన్నట్టు వేసాడు కొన్నిసార్లు అయితే. కానీ సో పర్లేదండి, నేనే అన్నీ చెప్తున్నాను కదా. కానీ కొంచెం ఇది అంటే ఏంటంటే, నాకు ఆ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అనమాట. వాడిని నేను కొన్నిసార్లు అయితే స్మైల్ చేయమని వీడియో తీసేటప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాను. అలా అనేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను అదే చెప్తుంటే వాడికి, మమ్మీ ఒకసారి నువ్వు వీడియో కరెక్ట్ చూడు, అందరూ స్మైల్ చేస్తున్నారా, అందరూ ఇది ఉన్నారా, సో కొన్నిసార్లు స్మైల్ వచ్చింది, కొన్నిసార్లు రాదు, నువ్వేదో నుంచొని చూస్తున్నావు, కానీ అక్కడ మేము వేసేటప్పుడు స్టెప్పులు గుర్తుంచుకోవాలా, మైండ్లో అది ఉండిది, కానీ నేను స్మైల్ చేస్తున్నాను. నిజమే కదా, ఇప్పుడు మన ముందు కెమెరా ఆన్ అవ్వంగానే స్మైల్ రావంటే గబక్కున రావటానికి మనం యాక్టింగ్ ఏమి చేయట్లేదు కదా, నార్మల్గా రాదు. సో పర్సనల్‌గా నాకు గూడా అదే అనిపించిందనమాట. ఎందుకంటే ఆ వయసులో పిల్లలు నేర్చుకొని ఏసేటప్పుడు స్టెప్పులు మర్చిపోతాం అన్న దాని మీద దృష్టి పెడతారు గానీ, నవ్వు ఇదా అనేది కాదు కదా. సో వాడు ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు, వైరా నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అనేసి నాకు నేను పర్సనల్‌గా అనుకున్నాననమాట. సో అదండి అఖిల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదనమాట. సో ఫుల్ హ్యాపీ. ఫస్ట్ సారి కూడా చక్కగా గెటప్ తర్వాత నేను స్టేజ్ మీద ఒకవేళ క్లాత్ అన్నది ఫేస్ కట్టింది ఇప్పుతారో లేదో అనుకున్నాను కానీ, బట్ అది కూడా ఇప్పి చక్కగా పిక్స్ అయితే తీశారు. అవి వచ్చిన తర్వాత ఒకసారి నేనైతే అఖిల్‌కి చెప్పాలన్నమాట, ఆ పిక్స్ అన్నవి ఏమైనా ఉంటే గనక తీసుకోనానా అనేసి. ఎందుకంటే కొంచెం మనం వాటిని సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్‌లో ఇలా పర్ఫార్మెన్స్ చేశానని వాడు చెప్పుకోవటానికి వాటికి అన్నిటికి బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ భలే గుర్తుంచుకొని చేస్తున్నారు పిల్లలైతే. సో ఇక్కడ చెప్తాడు తెలుసా అఖిలు, ఇక లెగరా అనేసి. నిజంగా అసలు భలేగా అనిపించింది. సో ఇదనమాట సంగతి అయితే. మీకు ఈ వీడియో నచ్చుంటే గనక సో మీ అందరి పాజిటివ్ బ్లెస్సింగ్స్ అన్నీ అఖిల్‌కి, సమ్యుకి ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెగెటివ్ ఎనర్జీ అంతా మీ మంచి బ్లెస్సింగ్స్ వల్ల డిలీట్ అయిపోవాలన్నమాట. ఇక మేమైతే కుల్ఫీ ఐస్ క్రీమ్, పార్వతి నువ్వు డైట్ చేస్తున్నావు, చెయ్యట్లే, మెయింటెనెన్స్‌లోనే ఉన్నా, చెయ్యట్లే. ఇప్పుడు ఎన్ని కేజీలు, 65 కేజీలే ఉన్నా. నేనైతే డైట్ చెయ్యట్లే. చేసినప్పుడు మీకు ముందుగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతకుముందు చేస్తున్నా అన్న తర్వాత నాకు స్ట్రెస్ వల్ల నేను మానేశానని కూడా చెప్పాను ఒక 2, 3 రోజులు చేసి. సో ఎందుకంటే అప్పుడు నాన్న హాస్పిటల్ చేసాం. సో అది నేను ఏదైనా ఉంటే మీకు క్లియర్‌గా చెప్పే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 65 కేజెస్ ఉన్నాను. మా ఆంటీ అయితే నన్ను చూసిన తర్వాత, ఎందుకు ఇంకా చేస్తున్నావు, ఇక మానేయి, ఇక మాగనేయి అనేసి చెప్పారు. లేదా ఆంటీ నేను ఇక చెయ్యట్లేదు, నార్మల్ మెయింటెనెన్స్‌లోనే ఉన్నాను, లేకపోతే రైస్ తినేదాన్నా అని అయితే చెప్పాను. చెయ్యక పార్వతికి, చాలు బాబు కంటే నువ్వు నేను లేనని నాకు తెలుసా ఆంటీ సన్నగా, ఆయన హైట్ మీద సన్నగా కనిపిస్తున్నారు, నేను హైట్ తక్కువ మీద సన్నగా లేనన్నా. బట్ లేదు, చూడటానికి అట్లా లేదు, నువ్వు చెయ్యి మాకు, మళ్ళీ ఈ ఈ ఇది చాలు, ఇంతకంటే ఎక్కువ డైట్ చేసి ఇబ్బందొద్దు, అంటే మరీ తగ్గిపోతే ఫేస్ అంతా పిక్ అలా ఉంటదేమో వద్దు అన్నారు గానీ, చేస్తానండి. ఇంకొక 5 కేజెస్ లాస్ అవ్వటం నాకు చాలా ఇష్టం అండ్ హెల్త్‌కి గూడా మంచిది. సో నేను అలా ఫీల్ అయ్యి 5 కేజెస్ అయితే లాస్ అవుతాను. 60కి రావటం నా టార్గెట్. కొంచెం వెనక ముందైనా చేయాలి. సో ఇక్కడ గూడా మన సబ్స్క్రైబర్ కలిసారు. పిస్తా హౌస్ దగ్గరికి మేము యాక్చువల్లీ హలీం తీసుకోవటానికి వెళ్ళాం. బట్ 370 ఉండేసరికి కొంచెం మేము వచ్చేసాం. అక్కడ కొన్ని కేక్స్, బన్స్ అలాంటివి తీసుకొని అయితే వచ్చాము. ఇక బస్సులో గూడా ప్లేస్ అయితే దొరికిందిలేండి. సత్పల్లి వెళ్ళిన తర్వాత ఎట్టాగో బైకే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదులే అనుకున్నాం. 8 అలా అయింది మేము ఖమ్మంలో బస్సు ఎక్కేసరికి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవకండి. థ్యాంక్ యూ.